హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో కూడా మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ అకౌంటింగ్ డిస్కస్ చేసాము. ఈరోజు మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ మీనింగ్ ఒకసారి డిస్కస్ చేద్దాము. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అకౌంటింగ్ చూద్దాము. అకార్డింగ్ టు ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ 1941, accounting is an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money transactions and events in which or in part at least of a financial character and interpreting the result thereof. So financial accounting or accounting, first of all accounting anante recording. So recording anante business lo day to day transactions anni kuda record cheyadam jarugutundi. So business lo oka common book maintain cheyadam jarugutundi. Aa common book lo prati okati time to time అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే అవి సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, రిటర్న్స్ కావచ్చు, లేకుంటే డెప్స్ కావచ్చు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డే టు డే టైం టు టైం రికార్డ్ చేయడం జరుగుతుంది. అది కామన్ బుక్ అంటారు. ఆ కామన్ బుక్ ఏంటనంటే జర్నల్ బుక్. సో ఇలా ఉంటుంది జర్నల్. ఫస్ట్ బుక్ వచ్చేసి జర్నల్. ఈ జర్నల్ బుక్లో ఇది కామన్ బుక్. డే టు డే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఈ జర్నల్ బుక్లో ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుందని అంటే జర్నల్ బుక్ రఫ్గా చెప్తున్నాను. సో ఫస్ట్ డేట్ ఉంటుంది, అదేవిధంగా పర్టికులర్స్ ఉంటుంది, అదేవిధంగా లెడ్జర్ ఫోలియో ఉంటుంది, అమౌంట్ కాలం ఉంటుంది మరియు అమౌంట్ కాలం ఉంటుంది. ఇక్కడ డెబిట్ కాలం, ఇది క్రెడిట్ కాలం. సో ఈ జర్నల్ బుక్లో ప్రతి ఒక్కటి డేట్ వైజ్గా టైం వైజ్గా పర్టికులర్స్ ఎంటర్ చేస్తూ అమౌంట్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ వేయడం జరుగుతుంది. సో అలా ఎంటర్ చేసేటువంటి దాన్ని రికార్డింగ్ అంటారు. క్లాసిఫైయింగ్ అనంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ బుక్ జర్నల్లో ఎంటర్ చేసామో, జర్నల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏ బుక్ ఆ బుక్ సపరేట్గా డివైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనుకోండి, సేల్స్కు సంబంధించినవన్నీ కూడా సేల్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా పర్చేజ్ అనుకోండి, పర్చేజ్ బుక్లో అన్ని పర్చేజ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అయ్యాదనుకోండి, సేల్స్ రిటర్న్ అన్నీ కూడా ఈ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అలా ఏ బుక్ ఆ బుక్ డివైడ్ చేస్తూ ఎంటర్ చేసేటువంటిది మనము క్లాసిఫైయింగ్ అంటారు. ఇది సెకండ్ స్టేజ్ అకౌంటింగ్లో. ఫస్ట్ జర్నల్, కామన్ బుక్, నెక్స్ట్ లెడ్జర్ ప్రిపేర్ చేసే దాన్ని క్లాసిఫైయింగ్ అంటారు. సో క్లాసిఫైయింగ్ అంటే డివైడింగ్ ది బుక్స్ అకార్డింగ్ టు దేర్ కాన్సెప్ట్ అంటే అది పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, అదే పర్చేస్ కావచ్చు, సేల్స్ రిటర్న్ కావచ్చు, మరియు ఇంకా ఏదైనా సంబంధిత బిజినెస్కు జరిగినటువంటివన్నీ కూడా సపరేట్గా ఎంటర్ చేసేటువంటిది క్లాసిఫైయింగ్ అంటారు. అదేవిధంగా అండ్ సమ్మరైజింగ్ అనంటే ఈ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఎక్కువ లాస్ అయ్యాదా, ప్రాఫిట్స్ అయ్యాయా అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ డేట్ ఉంటుంది, పర్టికులర్స్ ఉంటుంది, నెక్స్ట్ డెబిట్ అమౌంట్ ఉంటుంది, అదే డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఉంటుంది. సో ఈ డేట్ రాసి తర్వాత పర్టికులర్స్ రాసి డెబిట్ క్రెడిట్ ఎంటర్ చేస్తారు. అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ వల్ల రఫ్గా కంపెనీ యొక్క బిజినెస్ యొక్క ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇన్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ రఫ్గా ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనము సమ్మరైజింగ్ అంటాము. సో సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది.
ఎంటర్ చేసినప్పుడు సమ్మరైజ్ అని అంటే ఎక్స్పెన్సెస్ ఏ విధంగా అయ్యాయి, అదేవిధంగా ఇన్కమ్స్ ఎలా వచ్చాయి అని చూసేటువంటిది, రఫ్గా చూసేటువంటిది ట్రయల్ బ్యాలెన్స్. అది డబ్బులకు సంబంధించినవి మాత్రమే ఎంటర్ చేస్తారు. ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్. సో డబ్బులు కానీ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగినప్పటికీ అవి అన్నీ కూడా సమ్మరైజ్ చేయడం జరుగుతుంది. సో అకౌంటింగ్ అంటే మనకు క్లియర్గా అర్థమైంది. ఏంటనంటే రికార్డింగ్ చేయడం జరుగుతుంది, క్లాసిఫై చేయడం జరుగుతుంది, సమ్మరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా సమ్మరైజ్ చేసి ఇది ఒక సిస్టమేటిక్ మేనర్ అంటే అకౌంటింగ్ రూల్స్ ఫార్మెట్ విధంగా చేయడం జరుగుతుంది. అకౌంట్స్కి రూల్ ఉంటుంది. ఆ రూల్ ఉపయోగిస్తూ డివైడ్ చేస్తూ క్లాసిఫై చేస్తూ ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఇది అకౌంటింగ్కి సపరేట్ రూల్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి కొన్ని ఫార్మెట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ముందు మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మనకు క్లియర్గా అర్థమైంది అకౌంటింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు అకౌంటింగ్ యాజ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. అకౌంటింగ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ ఇన్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ బీయింగ్ రికార్డెడ్. సో బిజినెస్ అంటే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. నేను ఇందాకే చెప్పాను జర్నల్ బుక్ అని ఉంటుంది, ఇది కామన్ బుక్, ఒరిజినల్ బుక్, డే టు డే అన్ని ట్రాన్సాక్షన్స్ ఈ జర్నల్లో ఎంటర్ చేస్తారు. డే టు డే, టైం టు టైం ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫైనాన్స్ అని అంటే డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకుంటే గెయిన్స్ కావచ్చు, మరియు ఎటువంటివైనా డబ్బులకు సంబంధించినవన్నీ కూడా ఈ జర్నల్ బుక్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అది ఫైనాన్షియల్, అందుకే మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటాము. నెక్స్ట్ ఇట్ డీల్స్ విత్ ప్రిపేరింగ్ సమ్మరీ రిపోర్ట్ అండ్ అనలైజ్ ఆఫ్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఏంటనంటే నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ నేను ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారనంటే ఇది థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ జర్నల్, సెకండ్ స్టేజ్ లెడ్జర్, థర్డ్ స్టేజ్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారనంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి, కంపెనీ ఏ విధంగా ఉంది, ఎక్స్పెన్సెస్ ఎలా అయ్యాయి, ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి, అదేవిధంగా గెయిన్స్ ఎంత వచ్చాయి తెలుసుకోవడానికి రఫ్గా ప్రిపేర్ చేసేటువంటిది ట్రయల్ బ్యాలెన్స్. సో ఇట్ డీల్స్ విత్ ప్రిపేరింగ్ సమ్మరీ రిపోర్ట్ అని అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా గెయిన్స్ ఎంత వచ్చాది అని తెలుసుకోవడానికి రఫ్ సమ్మరీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో 2 క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేసాము. సో ఇవి 2 క్యారెక్టర్స్ ఈ అకౌంటింగ్స్లో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు అకౌంటింగ్ ప్రిపేర్ చేసే మెయిన్ కాన్సెప్ట్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ బిజినెస్ అకౌంటింగ్ ఈజ్ practiced in order to maintain a systematic and accurate records of financial transactions. నేను చెప్పాను కదా సిస్టమేటిక్ అని అంటే జర్నల్లో డే టు డే, టైం టు టైం ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. అది సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా బిజినెస్లో జరిగినటువంటివి కామన్ బుక్లో ఎంటర్ చేసేటువంటిది జరుగుతుంది. అక్యురేట్, అది ఖచ్చితంగా, అది ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అన్నీ క్లియర్గా ఎంటర్ చేసేటువంటిది అక్యురేట్. రికార్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. రికార్డ్ అని అంటే పోస్టింగ్ చేయడము, జర్నల్ బుక్లో పోస్ట్ చేయడము. డేట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020 1 జనవరి. సో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు. సో అప్పుడు మనము రాము
రాము అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బిజినెస్లో ఎవరు ఇన్వెస్ట్ చేశారు? రాము చేశాడు కాబట్టి అతని క్యాపిటల్ బిజినెస్లోకి వచ్చింది కాబట్టి రాము అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. అలాగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. వితౌట్ record of financial transactions without which it is difficult to make effective decisions అని అంటే ఎందుకు ఇది ప్రిపేర్ చేస్తారనంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకు నిర్ణయం అనంటే ఎక్స్పెన్సెస్ ఏ విధంగా అయ్యాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యాయా, ఇన్కమ్స్ తక్కువ అయ్యాయా, ఇలా ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడము ఇన్కమ్ పెంచుకోవడము చేయడానికి ఈ ఒక అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. Next, to maintain the records of income, expenses and losses in order to ascertain the net profit or loss for a given period of time. నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు, ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ అకౌంట్లో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. ట్రేడింగ్ అకౌంట్ ఇలా టీ ఫార్మేట్ ఉంటుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్లో అన్ని ఎక్స్పెన్సెస్ లెఫ్ట్ సైడ్ చూపెడతారు, రైట్ సైడ్ వచ్చేసి అన్ని ఇన్కమ్స్ గెయిన్స్ చూపెడతారు. సో ఇది ప్రిపేర్ చేయడం వలన గ్రాస్ ప్రాఫిట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తారంటే నెట్ ప్రాఫిట్ తెలుసుకోవడానికి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్కమ్స్ ఏ విధంగా వచ్చాయి, లాసెస్ ఎలాగయ్యాయి, గెయిన్స్ ఎంత వచ్చాయి, అన్ని ఫైనాన్షియల్ ఫిగర్స్ తెలుసుకోవడానికి, అక్యురేట్ న్యూమరికల్ ఫిగర్స్ తెలుసుకోవడానికి ఈ అకౌంట్స్ అన్నది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. టు అసర్టైన్ ది ప్రాఫిటబిలిటీ ఆర్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఖర్చులు తగ్గించుకొని ఇన్కమ్స్ పెంచడానికి ఈ యొక్క ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, టు అసర్టైన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ప్రిపేరింగ్ ది స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అట్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. సో ఫైనాన్షియల్ అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉండాలనంటే ఈ యొక్క ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే కంపెనీ యొక్క అసెట్స్ ఏ విధంగా ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. దీని ద్వారా కంపెనీ పర్ఫార్మెన్స్, అసెట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత లయబిలిటీస్ ఎంత ఉన్నాయి తెలిసిపోతుంది. సో అందుకని ఈ యొక్క అకౌంటింగ్ అక్యురేట్గా సిస్టమేటిక్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అకౌంటింగ్ సైకిల్ ద ప్రాసెస్ విచ్ స్టార్ట్స్ విత్ ది ఇనిషియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎండ్ అప్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ అకౌంటింగ్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఇన్ ఎవ్రీ అకౌంటింగ్ పీరియడ్. సో it is also called or known as accounting cycle. ప్రతి సంవత్సరం అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే గవర్నమెంట్కి చూపెట్టడం కోసము, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉందని గవర్నమెంట్కి చూపెట్టాలి. అదేవిధంగా ఇన్వెస్టర్స్ లేకుంటే పబ్లిక్కి చూపెట్టడానికి ఈ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి కూడా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంటింగ్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా మీకు అకౌంటింగ్ ఇయర్ తెలుసు కదా. సో అది వచ్చేసి మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 31 వరకు తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అకౌంటింగ్ సైకిల్ చూద్దాం కదా. జర్నల్ అకౌంట్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ జర్నల్ అన్నది ఫస్ట్
ఒరిజినల్ బుక్, డే టు డే, టైం టు టైం అన్నీ కామన్గా ఈ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బుక్లో నుండి మళ్ళీ డివైడ్ చేసి ఎంట్రీ చేయడం జరుగుతుంది. సపోజ్ అది సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, లేకుంటే సేల్స్ రిటర్న్ కావచ్చు. ఆ విధంగా సేల్స్ బుక్ సపరేట్, పర్చేస్ బుక్ సపరేట్, సేల్స్ రిటర్న్ సపరేట్, అలా బుక్కి నేమ్ ఇస్తూ సపరేట్గా బుక్స్ పెట్టేటువంటిది లెడ్జర్ అకౌంట్. సో సపరేట్గా బుక్స్ డివైడ్ చేస్తూ ఆ బుక్కి సంబంధించిన ఎంట్రీస్ అందులో పోస్ట్ చేసేటువంటిది లెడ్జర్. సో లెడ్జర్ ప్రిపేర్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే రఫ్గా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత ఇన్కమ్స్ వచ్చాయి తెలుసుకోవడానికి రఫ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. ఈ ఫైనల్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, తర్వాత బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. సో ఈ ఫైనల్ అకౌంట్లో కంపెనీ యొక్క బిజినెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎంత ఎక్స్పెన్స్ ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎంతగా ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫైనల్ అకౌంట్లో తెలిసిపోతుంది. సో ఇది అకౌంటింగ్ ప్రాసెస్. ప్రతి ఇయరు ప్రతి కంపెనీ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది అకౌంటింగ్ ప్రాసెస్. సో ఇప్పటికీ సాల్వ్ చేద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.